రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా షాయంపేట మండలానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వార్తను కప్పిపుచ్చుకునేందుకు కూడా ఆ పాలక వర్గం ఎంతకు తెగించిందో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకసారి చూద్దాం. పీపుల్స్ డైరీ దినపత్రికలో వార్త వచ్చింది. ఆ వార్తకు సంబంధించి అసలు ఏం జరిగిందో చూద్దాం. దానికన్నా ముందు ఒక చిన్నగా ఇంట్రడక్షన్ చెప్తా. ఏదైతే ఆ షాయంపేట ప్రజలు తాగేటువంటి తాగు నీటిలో ఆ ట్యాంకులో వనరాలు అంటే కోతులు చనిపోయి కొన్ని రోజులు అవుతున్నా కూడా వాటికి అంటే మామూలుగా ఆ వాటర్ వాసన వస్తుందని చెప్పినా కూడా ఆ పాలక వర్గం ఎంత నిర్లక్ష్యంగా వహించిందో ఒకసారి మనం వార్తల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఆ వాసన వస్తుంది, ఒకసారి ఏంటిదో అని చెప్తే కూడా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడింది. తర్వాత తీరా చూస్తే ఆ వాటర్ ట్యాంకులో కోతులన్నీ కూడా చనిపోయి ఆ కళేబరాలన్నీ కూడా పీసులుగా ఆ తేలాడుతుంటే వాటిని కప్పిపుచ్చుకొని ఈ వార్తలు ఎక్కడికి పోకుండా అక్కడనే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినట షాయంపేట మండల కేంద్రంలో. ఒకసారి చూద్దాం వార్తను, ఒకసారి డీప్ గా డిస్కస్ చేసి మళ్ళొకసారి వివరించే ప్రయత్నం చేస్తా. షాయంపేటలో దారుణ నిర్లక్ష్యం, ట్యాంకులో కోతుల కళేబరాలు, రోజుల తరబడి అవే నీటిని తాగిన ప్రజల ప్రాణాలంటే జీపీ పాలక వర్గానికి ఇంత నిర్లక్ష్యమా? దుర్వాసన వస్తుందని రోజుల తరబడి వేడుకున్నా పట్టించుకోని వైనం. చివరకు వాటర్ ట్యాంకులో చనిపోయిన కోతులు బయటపడడంతో సంచలనం. విషయం బయటికి పొక్కకుండా పాలక వర్గం చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్లక్ష్యం మారుమోగుతుందనే భయమా? ఇక ట్యాంకు పైకప్పుపై ఆడిన కోతులు అజాగ్రత్తకు బలైపోయాయి. వాటి ప్రాణాలు గాలిలో కలిసిపోయినా వాటి కళేబరాలు మాత్రం నీళ్లలో మిగిలిపోయాయి. దుర్వాసనతో విల్లవిల్లాడిన వీధులు, నీళ్లు బాగాలేవని మొరపెట్టుకున్న జనాలు, అయినా కదలని పాలక వర్గం. వినిపించని ప్రజల ఆర్తనాదాలు, ఇంటింటికి చేరిన ప్రతి బిందులో ఒక దారుణ నిజం తెలియాడింది. తాగిన ప్రతి చుక్కలో నిర్లక్ష్యపు ముద్ర కనిపించింది. జనం వేదనకు కనీసం విలువ లేదా? నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా అనేటువంటి వార్త కూడా మనం చూసాం బ్యాన్ రైటంలో. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు పాలక వర్గం అనేది కూడా మనకు అర్థమవుతోంది. షాయంపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక దారుణ విషయాన్ని గ్రామ పంచాయతీ పాలక వర్గం అధికారులు కలిసి బయటి ప్రపంచానికి తెలియకుండా కప్పేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కితే తమ దారుణ నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతో అందరూ కుమ్మక్కై చాలా సీక్రెట్ మెయింటైన్ చేసినట్టు కూడా సమాచారం. చివరికి లోకల్ మీడియాను సైతం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు జనం మండిపడుతున్నారు. వివరాలకు వెళ్తే ప్రజలకు సరఫరా చేసి తాగునీటి ట్యాంకులో కొన్ని కోతులు పడి మరణించినప్పటికీ ఆ విషయాన్ని గుర్తించడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, పాలక వర్గం ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరింత విషాదకరమైన విషయం ఏంటంటే ట్యాంకులో కోతుల కళేబరాలు ఉండగానే అదే నీటిని రోజుల తరబడి ప్రజలకు సరఫరా చేయడం వల్ల దుర్వాసనతో వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక దుర్వాసనపై ప్రజల ఫిర్యాదులు, కానీ స్పందన మాత్రం శూన్యం. కొన్ని రోజులుగా ఇళ్లకు వచ్చే తాగునీటిని నుంచి భరించలేని దుర్వాసన వస్తుందని ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. నీరు తాగడానికి పనికి రావడం లేదని, వంటకు కూడా ఉపయోగించుకోలేకపోతున్నామని ప్రజలు ఎంత మొత్తుకున్నా సంబంధిత అధికారులు, సిబ్బంది సమస్యను సీరియస్ గా తీసుకోలేదని కూడా ఆరోపిస్తున్నారు. నీటిలో ఏదో తేడా ఉంది, భరించలేని వాసన వస్తుందని ప్రజలు పదే చెబుతున్నప్పటికీ సమస్య మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు తెరిచి చూడగానే షాక్. దుర్వాసన రోజు రోజుకు మరింత పెరగడంతో చివరకు ప్రజల ఒత్తిడికి తలొగ్గిన గ్రామ పంచాయతీ పాలక వర్గం వాటర్ ట్యాంకును పరిశీలించినట్లు సమాచారం. అయితే అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ట్యాంకులో కొన్ని కోతులు పడి చనిపోయి ఉండటమే దుర్వాసనకు కారణమని గుర్తించిన అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా కంగు తిన్నారని చెబుతున్నారు. కోతుల కళేబరాలు కుళ్ళిపోతున్న సమయంలో అదే నీటిని ప్రజలకు సరఫరా చేయడం ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీసేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా? అంటే తాగునీరు అనేది ప్రతి మనిషి జీవనాధారం. అలాంటి నీటిలో చనిపోయిన జంతువుల కళేబరాలు కలిసిన పరిస్థితిలో కూడా సరఫరా కొనసాగడం ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టినట్టేనని ఆరోగ్య నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల పాటు ఆ నీటిని తాగాల్సి రావడం వల్ల చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై ఇలాంటి ప్రభావం పడిందో అనే ఆందోళన కూడా స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని కూడా ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు. విషయం బయటకు రాకుండా ప్రయత్నాల అంటే ఈ ఘటన బయటికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి భయంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం విషయం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీడియాకు తెలియకుండా చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా జరిగిన ఈ ఘటన సమాచారం బయటకు పోకుండా కొందరు ప్రభావశీలులు ప్రయత్నించారని ప్రచారం కూడా సాగుతుంది. అధికారులు కూడా ఆ విషయంలో మరి ప్రజలు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో చేతులు కలిపారా ఉన్నతాధికారులు అనేటువంటి విషయాలు కూడా మనం చూడవచ్చు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అనేటువంటి సబ్ టైటిల్ చూడొచ్చు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాల విలువ ఎక్కడ, ఒక నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో షాయంపేట ఘటన స్పష్టంగా చూపిస్తుంది. ప్రజలు దుర్వాసన వస్తుందని రోజుల తరబడి హెచ్చరిస్తుంటే పట్టించుకోకపోవడం, సమస్యను ముందుగానే గుర్తించడంలో విఫలం, అనంతరం విషయం బయటకు రాకుండా ప్రయత్నించారనే ఆరోపణలు కూడా మనం చూసాం. ఇంకా అది లాస్ట్గా నిజ నిజాల వెలుగులోకి తీసుకొని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు షాయంపేట ప్రజలు. అంటే నిర్లక్ష్యం ఎంతటికి దారి తీసిందో చూడండి. అంటే ఈ యొక్క ఎన్ని సమస్యలు చెప్పినా కూడా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లే దీని పట్లనైతే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని సమస్యలు చెప్పినా కూడా వాళ్ళు ఇక ఒక రకంగా ఏంటిది షోటను కూడా శంఖం ఉన్నట్టు సామెత ఉంటుంది కదా, నాకు నీళ్ళత్తలే అని చెప్పినా ఇదే సమస్య ఉన్నది, అయ్యా నాకు ఈ పథకాలు అత్తలేని కూడా పో అనేటువంటి వాదన కూడా షాయంపేట మండల కేంద్రంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. షాయంపేట మండలం అంటే ఒక మండల కేంద్రం, దాంతో పాటు కొన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ మండల కేంద్రంలో ఇట్లా జరుగుతుంది. ఇన్నిసార్లు వాసన వస్తుంది కొంచెం చూడండి అని కూడా వాళ్ళందరూ కూడా ఏమరపాటుగా ఉన్నారట. లాస్ట్కు బాగా ఒత్తిడి వచ్చేసరికి ఏమైంది, పోయి లాస్ట్కు ఇదేదో మళ్ళీ తంటాచినట్టు పోయి చూసే వరకు ఏమైంది, అక్కడ వాటర్ ట్యాంకులో కోతుల కలేబరాలు ఉన్నాయి. అయితే కోతులు మామూలుగా వాటర్ ట్యాంక్కి దునుకుడు అటు ఇటు చేస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే పైన కూడా కప్పు పెట్టాలి. ఏదైతే వాటర్ ట్యాంక్ ఉన్నదో అది ఎన్ని కెపాసిటీ ఎంతనో కానీ వాటర్ ట్యాంకుకు పైన కప్పు పెడితే కోతులు ఆడడానికి ఉండేది ఆస్కారం. వాళ్ళు కోతు నిర్లక్ష్యమే, ఆకులు అలములు చెత్త చెమ పడతా అంతా కూడా మళ్ళీ అది కలుషితం అయినట్టే కదా. సరే ఆడుకునే కావచ్చు కోతులు, సరే ప్రమాదవశాత్తు ఒకటి దునకంగా ఒకటి లాస్ట్కు అల్లనే చనిపోయినాయి పాపం. తర్వాత చనిపోయినాయి, అవి పైన ఉన్నాయి, వాటర్ వేస్తున్నారు, ప్రజలకు వాటర్ వస్తూ ఉన్నది, తాగుతున్నారు, అయిపోయింది. మెల్లమెల్లగా ఫస్ట్ రోజు ఏమైతే వాసన రాదు, సెకండ్ రోజు లైట్గా, థర్డ్ రోజు ఫోర్త్ రోజు సిక్స్త్ రోజు మొత్తానికి వారానికి కుళ్ళినట్లు అయినాయి. కలేబరాలన్నీ కూడా మొత్తం చిన్న చిత్కమైనాయి, మొత్తం వాసన దుర్వాసన వచ్చింది. వాటర్లో మనం ఒక 5-10 నిమిషాలు ఉంటేనే చేతులు ముడుచుకొస్తాయి. అసలు చనిపోయినాయి, ఇలాంటి ప్రాణం లేని జీవులు అక్కడ చనిపోయినాయి. లాస్ట్కు మెల్లమెల్లగా చిన్నగా వాసన వచ్చి వచ్చినాయి. తర్వాత ఏమైంది, వాళ్ళకు వాసన వస్తున్నాయి అదని చెప్పినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు, వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు మరి ఇప్పుడు? సరే ఇప్పుడు తాగిలే, తెలియకుండా తాగిళ్ళు, తెలిసింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది పని, భవిష్యత్తులో రోగాల ఏంటి సంబంధం? ముసలోళ్ళు ఉంటారు, వయసు వాళ్ళు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. మరి వాళ్ళ ఆరోగ్యాలకు ఎవరు బాధ్యులు? కడుపుతో ఒక అమ్మాయి ఉంటుంది, మరి ఆమె తాగితే వాళ్ళ లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా ప్రమాదమే కదా. ఆ కలుషితమైన వాటర్, ఆ బిడ్డ పరిస్థితి ఏంది, తల్లి పరిస్థితి ఏంది, పుట్టిన వంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ వీళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తాం. మన దాంట్లో టైటిల్ కూడా వచ్చింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? మీడియాను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్ట మనకు తెలుస్తా ఉంది కొన్ని విశ్వసనీయ సమాచారం. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనిపైన కొంచెం నిఘా పెట్టాలి. ఎందుకంటే ఈ విషయం ప్రకటన ఇంకా రేపు ఇంకొకటి జరగవచ్చు. ఇప్పుడు ఇది ఆరోగ్యం గురించి, ఇంకా రేపు ఇంకొకరి గురించి జరగవచ్చు. దాని గురించి కూడా నిఘా పెడితే కూడా సంబంధిత ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందించండి. స్పందిస్తే ఎవరైతే ఈ నిర్లక్ష్య ధోరణికి కారణమయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. అధికారులు ఎవరైనా సస్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళకైనా నోటీసులు ఇవ్వండి, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? సర్పంచ్ అంటే ఓకే, పార్టీ తరపున ఉన్నాడు, అక్కడ ఎట్లున్నాడో తెలియదు. ఉప సర్పంచ్ ఉన్నారు, మరి ఉప సర్పంచ్ ప్రశ్నించాలి కదా. వార్డు మెంబర్లు ఉన్నారు, వార్డు మెంబర్లు కూడా ప్రశ్నించాలి కదా. అందరూ కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు అక్కడ. ఇప్పటికీ కూడా దాని మీద స్పందన లేదు. అధికారులు మీరు మీ కుటుంబ సభ్యులు అల్లనే ఉంటే మీరేంటయ్యా? మీ కుటుంబ సభ్యులు మీ అల్లనే ఉంటే మీ పరిస్థితి ఏది మరి? మా కుటుంబ సభ్యులు లేరు, మేము వేరే కంచి రాస్తాను పనిచేస్తున్నాం అని చెప్తున్నారు, అంతేనా?
వాళ్ళతో కుమ్మక్కై మీరు కూడా సైలెంట్గా ఉంటారా? ఈ వార్త ఇంకా బయట రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుందని మొత్తం అన్నిటిని కప్పిపుచ్చుకున్నారు. మీరేమో మంచి మంచి వాటర్లు అవుతారు, పేద ప్రజలకి వాటర్ అశుద్ధిగా వేసి ఇస్తారా? ఇక నిజంగా చెప్పాలంటే వాటర్ ట్యాంక్ ఏ విషయంలో కూడా కలుషితం కావద్దు. దాన్ని నాకు తెలిసినంత వరకు అయితే బ్లీచింగ్ పౌడర్ తోటి దాన్ని ఒక 1 month ఒక్కసారైనా క్లీన్ చేయాలి. లేకపోతే పాకర్ బట్ట అంతా కూడా కలుషితమై మనం తాగితే మనం రకరకాల రోగాలు వస్తున్నాయి. అప్పట్లో మన పురాతన తాతల కాలంలో మంచి మంచి వాటరు మంచిగా చేనులలో చిలకలలో మామూలుగా వాటరు చెల్మలలో వాటర్ తాగినా కూడా పుష్కరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏ వాటర్ తాగినా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, అనారోగ్యాల బారిన పడినటువంటి పరిస్థితి మనకున్నది. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే ఈ ఘటన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ ఘటన గురించి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన నిఘా పెట్టాలి ఈ వార్త చూసిన తర్వాత. ఎందుకంటే దీనివల్ల ఒక్క నాయకుడు చేస్తే అసలు మంచి చేసేటువంటి నాయకులకు కూడా పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తే సంతోషమే. కానీ ఫైనల్గా ఏమొస్తుంది? అయ్యే ఈ ప్రభుత్వంలో గిట్లున్నది, గింత నిర్లక్ష్యంగా ఉన్నది, గింత అది ఉన్నదని చెప్తారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించాలి. స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ మంత్రి కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటన ఇంకా పునరావృతం అవుతే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడేటువంటి వాళ్ళు లాస్ట్కి అవుతారు. కాబట్టి దీని ఒకసారి గమనించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇంకా అంటే ఎందుకు నిర్లక్ష్యంగా వహించారో అర్థమైతలేదు. నిర్లక్ష్యంగా వహించారు, తర్వాత వాళ్ళు చెప్పిన సమస్యలను కూడా నిర్లక్ష్యంగానే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఒక నీటి విషయంలో గిట్లుంటే వాళ్ళ పథకాల విషయంలో ఎట్లా, లేకపోతే ఏదైనా భూ సమస్యలు అవి ఉంటే వాటి పరిస్థితి ఎట్లా అంటే ఇంకా పట్టించుకోరు. ఇంకా గెలిచినాం, సంపాదించుకుంటాం, అయిపోతుంది, అంతే ఉన్నది కావచ్చు. కానీ ఇప్పటికైనా ఓ నాయకులారా, ఓ పాలక వర్గంలా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులారా, మీరు ప్రజలతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాట ఆడకండి. ఇప్పటికైనా ఈ ఘటనని ఇంకా కొంచెం సుమటకు తీసుకొని ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యపు నీడలో ఉన్నటువంటి పాలకవర్గం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలైతే నిజంగా చెప్పాలంటే చెప్తున్నారు, బయటికి చెప్తున్నారు, కానీ వాళ్ళ ముంగటి చెప్తలేరు. వాళ్ళ తరపున మనకు ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చినా కూడా దీనిపైన తప్పకుండా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పీపుల్స్ డైరీ ఐటమ్ వేయడం జరిగింది. దీనిపైన కూడా నిఘా పెట్టి ఆ నిర్లక్ష్యపు నీళ్ళలో ఉన్నటువంటి పాలకవర్గం పైన చర్యలు తీసుకుంటారని కూడా ప్రజలైతే కోరుచుంటాను. మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడడం అస్సలు సరికాదు. కాబట్టి చూద్దాం మరి ఈ వార్త గురించి ఇంకా మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలా స్పందిస్తారు, అధికారులు ఎలా స్పందిస్తారు, కలెక్టర్ గారు ఎలా స్పందిస్తారు, దీనిపైన కూడా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. సరే చూద్దాం. ప్రజల కోసం మనం ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బాగు కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ షాయంపేటలో ఉన్నటువంటి ఈ నీటి చుక్క తాగినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా మనం సపోర్టుగా, మనం అక్షరగలంగా, మన గొంతుగలంగా వినిపించే ప్రయత్నం మళ్ళీ చేస్తాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్.